నెక్స్ట్ బ్రేకింగ్ కూడా ఏపీ నుంచి వస్తోంది. ప్రభుత్వం కుట్రపూరితంగానే తనపై కేసులు పెట్టిందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ పనిగట్టుకుని దాడి చేయించిందంటున్నారు అంబటి. పార్టీలకు అతీతంగా కాపులు తనకు సంఘీభావం తెలిపారని అన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందంటున్నారు అంబటి రాంబాబుతో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మనతో పాటు ఉన్నారు. కేసు పెట్టారు మీపై, మీరు జైలుకి వెళ్ళారు, తర్వాత బయటకు వచ్చారు. దాని తర్వాత పరిస్థితులు కానీ ముందుకు వస్తాయి, ఎలా చూడొచ్చు దీన్ని మొత్తం ఓవరాల్గా? దీన్ని నేను వారు చెప్తూనే ఉన్నా కదా, ఇది ఒక కుట్రపూరితంగా దౌర్జన్య పద్ధతుల్లో ప్రభుత్వం పనిగట్టుకొని, ముఖ్యంగా లోకేష్ దీన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేశాడనేది స్లోగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. అయితే ఇది కాపు సమాజంపై దాడి అనేది చెప్తూ వస్తున్నమాట గతం నుంచి వచ్చి పడిన. అది కాదు, కేవలం వ్యక్తిగతంగా జరిగిన దాడి అనేది వాళ్ళు కూటమికలు చెప్తున్నమాట. ఎవరన్నారు? ఒక్కరిని చెప్పమనండి, వ్యక్తిగతంగా జరిగిన దాడి అని చెప్పమనండి. నేనేమి ఇది కాపు కులం మీద జరిగింది అని నేను చెప్పటలా, చేసిన విధానాన్ని బట్టి అర్థమవుతుంది. నేనేం మాట్లాడానో చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడిని దూషించాను అని అన్నారు. కొంతవరకు మనం దాన్ని నమ్మవచ్చు, ఎందుకంటే తర్వాత మళ్ళీ నేను దాన్ని ఖండించాను కూడా. అరే, చంద్రబాబు నాయుడు గారిని కులం పెట్టి తిట్టానని, కమ్మారు ఎవరిని ఉంటే ఇక్కడ చంపేస్తానన్నానని, కమ్మవారిని బూతులు తిట్టానని ఎందుకు రాశారు? దేన్ని ఉద్దేశించి రాశారు అంటే, కమ్మవారందరినీ రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. కమ్మవారందరినీ రెచ్చగొట్టి నా ఇంటి మీద పంపించారు. వచ్చిన వాళ్ళు కమ్మవారు ఊరుకున్నారా? నా కులం పేరు పెట్టి తిట్టారు. దీన్ని ఏమంటారు? దీన్ని కులాల మధ్యన ఘర్షణగా క్రియేట్ చేసింది వాళ్ళా నేనా? ఇవాళ సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రాశారు నా రిమాండ్ రిపోర్ట్లో? నేను అన్ని మాటలు ఎందుకు పెట్టారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలియకోకుండానే పెట్టారా చెప్పమని అడుగుతా ఉన్నా. కాపు నేతలను ఐక్యం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఖచ్చితంగా కాపు కమ్యూనిటీలో ఒక రకమైనటువంటి భావన ఏర్పడింది. అది ఏమి ఏర్పడిందో రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఎంతమంది కాపులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది దారుణం, ఇది మిమ్ముల్ని కాబట్టి ఈ రకంగా చేశారు. 7 గంటల సేపు దాడి చేస్తారా? దీనికి ఎవరు బాధ్యులు? చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు కాదా? నా మీద దాడి చేసిన వారు ఎవరు? అందరూ అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కదా. నేను నాకు తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింప చేశానా? ఎందుకు వచ్చారు వాళ్ళందరూ? వాళ్ళ మీద కేసు అయినా పెట్టారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? వాళ్ళకి ఏమైనా బెయిల్ ఇచ్చారా? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. సో ఇదంతా ఒక కుట్రపూరితంగా. ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు? ఎందుకు వారి మీద సరైన కేసు పెట్టలేదంటే, పెడితే చంద్రబాబుని తిడతారు. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా వెళ్ళమని. ఖచ్చితంగా దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా మదన పడుతున్నారు, ఆలోచిస్తున్నారు, వాస్తవాలు గమనిస్తున్నారు. దీని పర్యవసానాలు నిదానంగా వస్తాయి, తొందర ఏమీ లేదు. ఇంకా 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కదా. రాబోయే కాలంలో వారికి ఈ దాడి యొక్క దుష్ఫలితాలు ఏంటో వాళ్ళకి నిదానంగా అర్థమవుతాయనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పాను. మీకు సంఘీభావం తెలిపిన వారిలో కూటమి కాపు నేతలు కూడా ఉన్నారు సార్? అందరూ ఉన్నారు. కూటమి కాపులు ఉన్నారు, జనసేన కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారు. దానిలో ఏమి మొత్తం పార్టీలకు అతీతంగా కాపులు ఉన్నారు, పార్టీలకు అతీతంగా అన్ని కులాలకు అతీతంగా ప్రజలు ఉన్నారు. న్యూట్రల్ పీపుల్ కూడా చెప్పారు. అందరూ కూడా ఖండించినటువంటి సందర్భాలే. వారి పేర్లందరూ ఇప్పుడు చెప్పడం సమంజసం కూడా కాదు. తనకు సంఘీభావం తెలిపిన వారిలో కూటమి కాపు నాయకులు కూడా ఉన్నారు. భవిష్యత్తులో దీని పరిణామాలు చూస్తారన్నది మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్తున్న మాట. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.